ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయకత్వం ఒక చారిత్రక అవసరమని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేయుచుండగా మరి మేమందరం కూడా రాధాకృష్ణ గారికి మద్దతు పలుకుతూ మేమందరం ప్రతి ఇంటింటికి వెళ్ళి వారికి ఓటు వేయవలసిందిగా అడుగుతున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఎందుకంటే రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా వెనక్కి వెళ్ళిపోయింది, అధోగతి పాలు అయిందని అందరూ కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మేనిఫెస్టోలో మహిళా శక్తి ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీ ఇచ్చేటువంటి సంక్షేమానికి డబల్ సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని అందరూ కూడా తన ఆశని వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఇంటింటినా కూడా సాదర స్వాగతం పలుకుతూ, అమ్మ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలని ఒకటే ఒక్క మాట మీద అందరూ కూడా ఉన్నారు. మరి మీరు ఇక్కడ చూసారంటే చాలామంది మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళుగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి వాళ్ళ మద్దతును తెలియజేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా చాలా విజ్ఞానవంతులు, విద్యావేత్తలు చాలామంది ఉన్నారు. మరి మీరందరూ కూడా ఒక ఆలోచన చేయండి, మంచిగా మన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే నరేంద్ర మోడీ గారికి మీ మద్దతును తెలియజేసి సైకిల్ గుర్తు మీద, అట్లాగే ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.